తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల ఇంకా భారీగా క్యూ లైన్స్ ఉన్నాయి. 1 గంటలోపు క్యూ లైన్స్ లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రైట్, తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల ఇంకా భారీగా క్యూ లైన్స్ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపాల్ ఖమ్మం నుంచి మనకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. భూపాల్, ఓవర్ టు యూ. అక్షయ్, ఇది తుది విడత. ఈ పోలింగ్ తర్వాత ఇక 3 విడతల్లో పోలింగ్ మనకు తెలుసు. 3వ విడత పోలింగ్ మొత్తం కూడా ముగిసింది. 1 గంటకు ముగిసినప్పటికీ ఇంకా ఓటర్లు అయితే కొన్ని చోట్ల బారులు తేలిన ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ దాదాపుగా 7,800 ఓట్లు ఉండగా ఈ నేపథ్యంలో ఎక్కువ మంది బారులు తీరిన పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రధానంగా తల్లాడ, చెన్నూరు ఈ 2 ప్రాంతాల్లో ఇంకా ఓటర్లు అదే విధంగా ఉన్నారు. అయితే లోపలికి గేట్లు మాత్రం వేశారు. గేట్లు వేసిన తర్వాత లోపలికి వచ్చిన వాళ్ళందరికీ ఓటు హక్కుని కల్పించాలని ఉన్న నిబంధనల మేరకు ఆ విధంగానే వీళ్ళందరికీ ఓటు హక్కు అయితే కల్పిస్తున్నారు. దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు అంటే 10 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల పోలింగ్ పూర్తి కాగా ఇప్పుడు ఈ తుది విడతలో 5 నియోజకవర్గాలకు సంబంధించి మండలాల్లో పోలింగ్ అవుతుంది. ఆ పోలింగ్ అయితే ఇప్పుడు ముగిసింది. అడపదడప చిన్న చిన్న ఘటనలు మినాయిస్తే ప్రశాంతంగానే పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపుగా అంటే ఇంకా అధికారిక లెక్కలు రావాల్సి ఉంది. అంటే 1 గంట తర్వాత ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ వివరాలు ఇస్తారు మనకు తెలిసిందే. అయితే ఇప్పటి వరకు 85% పైగా అయితే పోలింగ్ నమోదైంది. గత 2 విడతల్లో జరిగిన పోలింగ్ లో మాత్రం 90% పైగా పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. అయితే కొన్ని పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా 90 నుంచి 91% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే చివరి లెక్కలు ఇంకా రావాల్సిన ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత సమాచారం రావాల్సి ఉంది. అయితే అంటే ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి పెనుబల్లి మండలం సూర్య బంజర్లో కొంత స్వల్ప వివాదం జరిగింది. ఈ వివాదంలో అంటే పోలింగ్ ఏజెంట్లు మధ్య ఘర్షణ జరగడంతో వాళ్ళందరినీ బయటికి పంపించే విషయంలో కొంత ఘర్షణ పూరితమైన వాతావరణం జరిగింది. అదేవిధంగా కల్లూరు మండలం చెన్నూరులో డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తే ఒక ఇంటర్నెట్ సెంటర్లో 95,000 రూపాయలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ పరిస్థితిలో అంటే టేకులపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో కూడా దొంగ ఓటు వేశాడనే విషయం మీద వివాదం జరిగిన పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడ చెదరగొట్టడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం కూడా అన్ని మండలాల్లో అంటే పోలింగ్ అయితే పూర్తయింది. 2 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే 2:30 నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద పంచాయతీలు మినహాయిస్తే చిన్న చిన్న పంచాయతీల్లో స్పీడ్గా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోయినసారి కంటే కూడా ఈసారి అంటే ఓట్లు లెక్కింపే విషయంలో వార్డుల్ని అంటే గతంలో వార్డుల్ని ఒక్కొక్క వార్డుని మాత్రమే లెక్కించేవారు. అయితే ఈసారి అట్లా కాకుండా ప్రతి చోట దాదాపుగా 5 నుంచి 7 వార్డులు ఒకేసారి కౌంటింగ్ చేయాలని అధికారులు ఆదేశించిన నేపథ్యంలో స్పీడ్గా రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి అంటే ఈ తుది విడతకు సంబంధించి అంటే 191 గ్రామ పంచాయతీలు ఉండగా 22 ఏకగ్రీవమైనవి. 168 గ్రామ పంచాయతీలకి ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా 145 గ్రామ పంచాయతీలకి భద్రాద్రి జిల్లాలో పోలింగ్ అయితే జరిగింది. అయితే ఒక 170 వివాదంలో వైరా నియోజకవర్గంలోని 6 గ్రామాల్లో మాత్రం పోలింగ్ అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలింగ్ నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఒక చిన్న వివాదం అయితే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్నది. ప్రధానంగా తండాలో ఏనుకూరు మండలం తండాలో ఇష్యూ జరిగింది. ఈ తండాలో ప్రధానంగా అంటే వాళ్ళకి ఆధార్ కార్డులు అదేవిధంగా వీళ్ళంతా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఓటింగ్ బహిష్కరించామని చెప్పారు. అయితే ఆ బహిష్కరణ నేపథ్యంలో వాళ్ళందరికీ దాదాపుగా సమస్యను అయితే పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో దాదాపు ఉదయం 7 గంటలకు జరిగిన పోలింగ్ ఉంటే వాళ్ళందరూ ఆందోళన చేయడంతో 5 గంటల తర్వాత వాళ్ళు తమ ఆందోళన విరమించారు. దీంతో కొత్త మేడపల్లికి సంబంధించిన గ్రామస్తులంతా కూడా తమ ఆందోళన విరమించి ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. మొత్తం మీద ఇప్పటి వరకు అయితే జరిగిన పోలింగ్కు సంబంధించి దాదాపు 3 విడతలుగా జరిగిన పోలింగ్కు సంబంధించి అదేవిధంగా ఆ తర్వాత అంటే కౌంటింగ్ సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే పెద్ద జరగలేదు. చాలా స్వల్పమైన ఘటనలే జరిగినాయి. అయినప్పటికీ ఇప్పటివరకు పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇంకా కొద్దిసేపట్లో కౌంటింగ్ వివరాలు రానున్నాయి. ఈ కౌంటింగ్ వివరాలను కూడా మనం ఎన్టీవీలో ఎప్పటికప్పుడుగా గ్రామాల వారీగా ఎవరు గెలిచారనేది మొత్తం కూడా వివరంగా మనం ఇస్తున్న పరిస్థితి ఉంది. అక్షయ్. ఓకే భూపాల్.